తెస్తావో తెలంగాణకు జవాబు చెప్పాలి కిషన్ రెడ్డి గారు. మీరు మోడీతో పాటు మీరు క్యాబినెట్లో మంత్రి, గుజరాత్కి మోడీ నిధులు తీసుకుపోతుంటే మీరు గుడ్లా పగిచ్చి చూస్తున్నారా? ఏం తెస్తావు తెలంగాణకని నేను అడుగుతున్నా. మూసీలో పోయి వండుకుంటా అన్నావు, మూసీలో వండుకో, మూసీలో మునుగు, మోడీని తీసుకొచ్చి మూసీని చూపించు. ఎంత దరిద్రంగా ఎంత కలుషితం అయిపోయిందో, కెమికల్ ఫ్యాక్టరీల నుంచి ట్యాంకర్లు వచ్చి ఎట్లా పోస్తున్నాయో, మూసీలో చచ్చిపోయిన మనుషుల కలేబరాలు, కొట్టుకొచ్చిన పశువుల శవాలు ఇవాళ నల్గొండ జిల్లా ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. అయినా నీకు కనికరం కలగలేదా కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మూసీని అడ్డుకుంటామంటున్నారు. ఎందుకు అడ్డుకుంటారు, ఎందుకు అడ్డం పండుకుంటారని నేను అడుగుతున్నా. ఈ కాలుష్యాన్ని తొలగించాల్సిన అవసరం లేదా? హైదరాబాదు నగరం మరో ఢిల్లీ లాగా మారాలనా? ఈ కాలుష్యంతో మనం బతకలేని పరిస్థితి వచ్చి మళ్ళీ అడవుల్లోకి పోయి ఆది మానవుల్లాగా మనం బతకాలనా? లేకపోతే అధునాతనమైన నగరంలో ఈరోజు మనం నివసించాలనా? తెలంగాణ సమాజం ఆలోచించే నీ ప్రతిపాదనలేంటివి, కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు తెచ్చే నిధులేంటివో ప్రజలకు జవాబు చెప్పు కిషన్ రెడ్డి గారు. మేము ఏం చేస్తామన్నా దాన్ని అడ్డుకుంటామని నువ్వు అంటున్నావు. మంచిది, నా ప్రణాళికలు నీకు నచ్చలేదు, నువ్వు అడ్డుకుంటా అంటున్నావు కదా. 6 నెలలు నేను ఊరుకుంటా, నువ్వేం చేస్తావో చెప్పు, ఏం తెస్తావో చెప్పు. మోడీని తీసుకురా, 1,50,000 కోట్లు మోడీని ఇప్పించు. 10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లా తెలంగాణ సమాజాన్ని అంతా పిలిచి మోడీని నిన్నిద్దరిని నేను సమానం చేస్తా. అధికారికంగా నిన్నక్కడ పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో సన్మానం చేసే జిమ్మేదారి నేను తీసుకుంటా కిషన్ రెడ్డి గారు. మోడీ నుంచి 1,50,000 కోట్లు మన నగరానికి తీసుకురా. నాకేం బేసిజాలు లేవు, నాకు నగరం అభివృద్ధి చేయడమే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడమే. ఈరోజు ఢిల్లీ చూసినా, ముంబై చూసినా, బెంగళూరు చూసినా, చెన్నై చూసినా, కలకత్తా చూసినా కాలుష్యంతో నగరాలు అతలాకుతలం అయిపోయినాయి. ఇవాళ టీవీలు పేపర్లు చూస్తే అక్కడ నివసించలేని పరిస్థితి ఉంది. ఆల్రెడీ స్కూల్స్కు హాలిడేస్ ఇచ్చిండ్రు, అక్కడ ఉండేటోళ్లను ఆ పట్టణం వదిలి ఇతర ప్రాంతాలకు పోయి ఉండమంటుర్రు. మనం కూడా ఆ పరిస్థితిని కొని తెచ్చుకుందామా? మనం కూడా అట్లనే ఉందామా? మనం కూడా ఆ దిశగా పోతే ఈ నగరం ఎడారిగా మారి ఈ నగరం నివసించలేని ప్రాంతంగా ఉంటే ఎక్కడికి